దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములను తెలియచేస్తున్నాను. మళ్ళా చాలా కాలం తర్వాత వీళ్ళిద్దరు చూడగలుగుతున్నా. అవిల ఆంధ్రా వదిలి ఢిల్లీకి వెళ్ళిపోయింది, కనిపించలేదు. అనిలా కూడా మంచి సాక్ష్యం. నేను నిజంగా ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. అందరూ దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు, ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పటం బాగానే ఉంటుంది, కానీ దేవుని కొరకు నేనేం చేశాను, దేవునికి మహిమను తీసుకొని రావడానికి నేనేం చేశాను అనేది ఆ సాక్ష్యం వింటూ నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా రానున్న దినాలలో కూడా నిన్ను బట్టి అక్కడ ఉన్నవారు నీ యొక్క విశ్వాసమును బట్టి వారు కూడా ఆ యొక్క విశ్వాసంలోకి వచ్చేటట్లు నీ ముందున్న సంవత్సరాల్లో కూడా కొనసాగించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించు. చాలా సంతోషం వేసింది ఆ సాక్ష్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు. మొదటి సంవత్సరంలో తప్పుని ఒప్పుకుంటూనే రెండో సంవత్సరంలో దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని నిలవబెట్టుకోవటానికి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యముగా తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండటం అది ఎంతైనా దేవుని యొక్క కృప అని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నా. రైట్, రోమీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క నెలలో ప్రత్యేకించి ఈ సంవత్సరంలో మనము ఈ రూపాంతరపు జీవిత అనుభవం గురించి, రూపాంతరపు జీవితం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందుకని రూపాంతరపు జీవితము మనము జీవించాలి అంటే మనము ఏ విధంగా రూపాంతరము చెందించబడ్డాం. రూపాంతరము చెందటం అనేది మన చేతుల్లో లేదు కదా. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారటం అనేది ఆ గొంగలి పురుగు చేతిలో లేదు. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు దానికి సహజ సిద్ధంగానే అది ఆ ప్రాసెస్ గుండా వెళ్ళి సీతాకోక చిలకగా మారాలి. అదేవిధంగా ఒక వ్యక్తి రూపాంతరము చెందటము అనేది తనకు తానుగా ఏమి చేసుకోలేడు. కానీ దేవుడు మన ముందు పెట్టిన ఒకటి ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మన ముందు ఉంచి ఆయనను విశ్వసించుట ద్వారా మనము రక్షణ పొందుతాం. ఆ రక్షణ మనలో స్వభావ సిద్ధముగా ఆ రూపాంతరాన్ని తీసుకొని ప్రారంభిస్తుంది. సంపూర్ణంగా ఈ భూమి మీద జీవించినప్పుడు సంపూర్ణంగా మన రూపాంతరం చెందుతామా అంటే భూమి మీద జీవించినంత కాలం అది సాధ్యము కాకపోవచ్చు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అదొక ప్రాసెస్. దానికని ఆ మూడు విషయాలు మామూలుగా ఒక క్రైస్తవుని జీవితంలో ఉండే మూడు స్టేజెస్ గురించి మాట్లాడితే దైవజనులు దేవుని యొక్క వాక్యంలోనూ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిది రక్షణ, శాల్వేషన్. ప్రభువును మనం చూసినప్పుడు ఆయన మహాకృపలో మనలను ఆయన రక్షించే దేవుడు. ఆయన విశ్వసించినప్పుడు ఆయన రక్షించే దేవుడు. రెండవది శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచబడటం. ఇది ప్రతి దినము మన జీవితంలో జరగాల్సిందే. కారణం ఏంటంటే మనం మానవులం, ప్రతిదినము మనం పోరాడుతూ ఉన్నాం. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది కదా, మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మలతోనూ ఈ లోక నాదులతోనూ మనం పోరాడుతున్నాం. అది ప్రతిరోజు, అది కేవలం ఒకరోజు ఆదివారం పూట మాత్రం ఆగిపోయి మిగిలిన 6 రోజులు జరిగేది కాదు ఆ ప్రక్రియ. అది ఆదివారం లేదు, శనివారం లేదు, క్రిస్మస్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు. ప్రతిరోజు క్రైస్తవునికి ఒక పోరాటమే. దేవునిలో జీవించాలి అంటే రోజు యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహం వలె రోజు వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఒక మాట ముందుకు చెప్పాలంటే ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసపరచడానికి వాడి కాడ చాలా టాలెంట్స్ ఉన్నాయి. కన్నింగ్గా ప్రవర్తించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు పోరాటమే. ఈ పోరాటంలో మనము దేవుని సహాయముతో గెలిచే వాళ్ళంగా మనం ఉన్నాం. కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు ఉన్నను, లేక పడిపోయినను మరలా తిరిగి ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొంది క్షమాపణ అడిగి మనం శుద్ధి చేయబడటం. అందుకని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట రాయబట్టాన్ని మనం చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 9వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఆయన మనము మన పాపములను మనం ఒప్పుకొనినట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తానంటున్నాడు, మనలను పవిత్రులుగా చేయను.
మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఇది ఎవరికి రాస్తున్నాడంటే పరిశుద్ధులకు రాస్తున్న మాటలు. ఈ మాటలు ప్రభువుని నమ్మని వారికి రాయటం లేదు, ప్రభువుని నమ్మిన వారికి రాస్తున్న మాటలు భక్తులైన యోహాను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాంక్టిఫికేషన్ అనే ఈ ప్రాసెస్లోనే మన రూపాంతర జీవితాన్ని మనము అనుభవిస్తూ ముందుకు సాగాలి. సంపూర్ణంగా రూపాంతరం చెందలేం, కానీ ఒక సమయం ఉంది, దాన్ని మరి యొక్క భాషలో మనం మాట్లాడితే గ్లోరిఫికేషన్ లేక మహిమపరచబడటం. అనగా అది ఇప్పుడు జరిగేది కాదు. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మనము సంపూర్ణంగా అప్పుడు ఆయనతో సమానమైన మహిమను మనం పొందేవారంగా ఉంటాం. అదేవిధంగా ఆయనతో సమానమైన ఆ రూపాంతరములోనికి మనం వెళ్ళిపోతాం. అయితే ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉండగా రక్షింపబడిన వానిగా మనము జీవించవలసిన విధానములో జీవించటమే రూపాంతర జీవితం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో కానీ చదివినట్లయితే భక్తులైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఈ మాట చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘములో కొన్నిసార్లు జరుగుతున్న ఇబ్బందులను బట్టి వారితో ఏమంటాడో తెలుసా, నేను మీ ఎదుటనున్న ఈ సమయమందు మాత్రమే కాక అంటాడు. ఏమంటాడు? కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అంటారు. అంటే నా ఎదురుగా ఉన్నప్పుడు కాదు భక్తి, చర్చిలో ఉన్నప్పుడు కాదు భక్తి, లేక పాస్టర్ గారు ఎదురుగా కనపడినప్పుడు కాదు భక్తి. ఏమంటాడు తెలుసా, నేను మీతో లేని ఈ కాలమందును ఏమంటాడు, భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీరు రక్షింపబడిన వారు గనుక రక్షణలో మీరు ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అదే రూపాంతరపు జీవితము. రక్షణలో రక్షింపబడిన వాడు ఏ విధముగా జీవించాలో ఆ విధముగా జీవిస్తూ మీరు ముందుకు సాగేవారిగా ఉండండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోమీలకు రాసిన పత్రికలను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రికల్లో ఎక్కువగా ఈ రూపాంతరపు జీవితము ఎలా ఉంటుంది అనేది 12వ అధ్యాయం నుంచి రాయబడినప్పటికీ 11వ అధ్యాయం వరకు ఆ రూపాంతరపు అనుభవము కలిగిన జీవితాన్ని మనము జీవించాలి అంటే ప్రభువులో మనము ఏమై ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. మనము ఏమై ఉన్నామో మనం అర్థం చేసుకుంటే దాని ప్రకారం మనం జీవిస్తాం. చాలా పర్యాయాలు దేవునిలో మనం ఏంటో మనకి అవగాహన లేదు. బాప్తిస్మం తీసుకుంటున్నాం, బలారాధనలో పాలు పొందుతున్నాం, కానీ ప్రభువులో మనకున్న స్థాయి ఏంటో మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకనే మనం ఊరకనే పడిపోతున్నాం. అనగా పాపములో ఈజీగా జారి పడిపోయే పరిస్థితి. కొంచెం కూడా దాన్ని రెసిస్ట్ చేయటానికి ప్రయత్నం చేయటం లేదు. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుడైన దేవునికి సంబంధించిన వాడిని కాబట్టి కనీసం నా ప్రయత్నం అన్నా నేను చేయలేకపోతూ ఉన్నాను. చేయకుండా నేను పరిశుద్ధుడైన దేవునికి సంబంధించిన వారిని అనే విషయమే మర్చిపోయి ఏదన్నా శోధన వచ్చినప్పుడు చాలా సులువుగా మనం పడిపోతూ ఉన్నాం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో మొదటి 11 అధ్యాయాలలో మన ఒకప్పుడు స్థితి ఏంటి, ఆయన నమ్ముకున్న తర్వాత మన స్థితి ఏంటి అనే విషయాలను చాలా స్పష్టంగా భక్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నారు. వాస్తవానికి రోమా సంఘము పౌలు చేత స్థాపించబడింది కాదు. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది పౌలు కట్టలేదు, లేక పౌలు వెళ్ళి సువార్త ప్రకటించలేదు. అసలు పౌలు సువార్తకి రావటానికి ముందే రోమా పట్టణంలో సంఘం ఏర్పడిపోయింది. ఎందుకంటే దీని చరిత్ర ఏమని చెబుతుందంటే, పెంతెకోస్తు దినాన ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా యెరూషలేముకి రావటం అనేది ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ, ఒక కట్టడ. వాళ్ళకి యెరూషలేములోనికి రావాలి, దేవుణ్ణి మందిరంలో దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి పెంతెకోస్తు దినాన ఎప్పుడైతే పేతురు మీద పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులందరి మీదకి అగ్ని నాలుకల వలె వస్తాడో, పేతురు బోధించిన ఆ యొక్క బోధ అదే 2వ అధ్యాయంలో రాయబడింది. ఆయన చేసిన ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారు. ఆ 3000 మందిలో కొంతమందో లేక ఒక్కళ్ళో లేక ఇద్దరో ఈ రోమా పట్టణం నుంచి ఈ యొక్క పెంతెకోస్తు దినాన యెరూషలేముకు వచ్చిన వారు
రక్షణ పొందిన వారిగా, మారు మనసు పొందిన వారిగా వారేం చేశారంటే, మాకు సంబంధం ఏముందిలే, దేవుడు వాళ్ళ 12 మంది మీదే కదా, లేక 120 మంది మీదే కదా ఆయన అగ్ని నాలుకలతో వాళ్ళ మీద దిగాడు, వాళ్ళ మీదే కదా దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు, మాకేమి సంబంధం, మేము విన్నాము అని వీళ్ళు మౌనముగా కూర్చొని, మీరు వస్తే మేము వాక్యం వింటాం, లేకపోతే మేము వినమని చెప్పకుండా వీళ్ళు వెళ్ళి ఆ సువార్తను అక్కడ స్ప్రెడ్ చేశారు. ఏ యేసునైతే యూదులు చంపేపిచ్చారో, ఏ యేసునైతే ఆయన దేవుని కుమారుడు కాదని, ఆయన మెస్సయ్య కాదని, మనం ఎదురు చూస్తున్న రాజు ఆయన కాదని చెప్పి, ఆయన దేవదూషణ చేస్తున్నాడని చెప్పి ఆయన మీద నిందలు మోపి, ఏ యేసునైతే, ఏ నజరేయుడైన యేసునైతే చంపేపిచ్చారో ఆ నజరేయుడైన యేసే మెస్సయ్య అని వీళ్ళు అర్థం చేసుకొని వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అలాగా పౌలు కంటే ముందే, ఇంకో రకంగా చెప్పాలంటే పౌలు సువార్త సేవలోనికి రావటానికంటే ముందే అక్కడికి సువార్త వెళ్ళిపోయింది. అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాలు అనటం కంటే సంఘం ఏర్పడింది అని చెప్పొచ్చు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నట్టుగా మంచిగా 4 గోడలు ఒక 100 మంది కూర్చొని ఆరాధించే పరిస్థితులు ఏం లేవు. కొన్ని ఇళ్లలో, కొన్ని గృహాలలో వాళ్ళు కూడుకొని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన రాసిన పత్రిక ఎవరికంటే ఒకింట్లో కూర్చొని ఆరాధించే సంఘానికి కాదు, అక్కడున్న క్రైస్తవులందరికీ ఈ పత్రికను రాశారు. క్రైస్తవులందరూ కూడా కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలని, ఎందుకంటే వాళ్ళకి వాక్యం వెళ్ళింది, సువార్త వెళ్ళింది, దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారు, అంత బాగానే ఉంది, కానీ సాలిడ్ ఫౌండేషన్ లేదు వాళ్ళకి. ఫౌండేషన్ లేకపోవటం వలన ఎవడో ఒకడు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని విశ్వాసంలోంచి పక్కకు తీసుకొని వెళ్ళే వాళ్ళుగా ఉంటారు. అందుకనే గలతీ సంఘానికి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే వాళ్ళతో చాలా సూటిగా, చాలా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటాడో ఒకసారి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీసిన వారు ఏమైనా చదువుతారా? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారు. మీరు పిలువబడటం అనేదే పెద్ద కృప. అది ఏదో మీరేదో పెద్ద గ్రేట్ అని మీరు పిలువబడాల. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా ఏమంటాడు? నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఎక్కడైతే సాలిడ్ ఫౌండేషన్ ఉన్నదో అక్కడ భిన్నమైన సువార్త వైపు తిరిగిపోవడం చాలా సులువు. సాలిడ్ బైబిల్ గ్రంథంలో మన దగ్గరకు సువార్త వచ్చింది, మనం సువార్తను విన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, ఆ తర్వాత ఒక మంచి చర్చికి ఎందుకు మనం అటాచ్ అవ్వవలసిన అవసరం ఉన్నదంటే, సాలిడ్ టీచింగ్స్ బైబిల్లో ఏదైతే బోధిస్తూ ఉన్నదో, ఏదైతే సత్యము బోధిస్తున్నదో ఆ సత్యాన్ని సత్యంగా మనకు బోధించే ఆ యొక్క సంఘాలతో మనము అటాచ్ కాకపోతే, ఏ తప్పుడు బోధలైతే మనం నేర్చుకుంటామో, లేకపోతే ఏ భిన్నమైన బోధలైతే మనం నేర్చుకుంటామో వాటిని బట్టి మనము దేవుని నుంచి దూరం అయిపోయే వారంగా ఉంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోమా సంఘానికి కూడా ఈ మాటలు చెప్పటానికి కారణము ఏంటంటే, వీళ్ళకి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయాలి. యేసు ప్రభు ఎవరు, త్రిత్వం ఏంటి, యేసు ప్రభు ద్వారా మనం ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడ్డాము. ఎందుకంటే యూదులు అప్పటికే కొంతమంది విశ్వసించారు, కొంతమంది ఇంకా విశ్వసించని యూదులు ఆ యొక్క రోమా సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? మనం రక్షణ పొందాలంటే ఇవన్నీ విశ్వాసం అయితే సరిపోదు, ఇదిగో ధర్మశాస్త్రంలో ఏవేవైతే నియమాలు ఉన్నాయో ఇవన్నీ పాటిస్తేనే మనం రక్షణ పొందుతామని. కానీ ఈ క్రైస్తవులుగా మారిన యూదులు ఏమని చెబుతూ ఉన్నారంటే, ఇదంతా ఏం అవసరం లేదు, ఇదంతా ఏం అవసరం లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తే దేవుడని ఒప్పుకొని ఆయన యందల విశ్వసిస్తే చాలు, దేవుడు తన కృపలో క్రీస్తులో మనలను నీతిమంతులుగా మారుస్తాడు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మధ్య గొడవ వచ్చింది, కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, గొడవలు చేసుకుంటున్నారు. ఈ గొడవలు భరించలేక క్లౌదియా అనే చక్రవర్తి క్రీస్తు శకం 42వ సంవత్సరంలో ఏం చేశాడంటే, వీళ్ళందరినీ యూదుల మొత్తాన్ని రోమా పట్టణం నుంచి బహిష్కరించి పడేశాడు. మూరకోటనే మీకు మేము తీర్చలేవరా బాబు మీ గొడవలు అని చెప్పి ఆ పట్టణం నుంచి వాళ్ళు బహిష్కరించేశాడు. మరలా క్రీస్తు శకం 51, 51, 59, 51 సమయంలో
మరలా వీళ్ళందరికీ పర్మిషన్ ఇస్తే లోపలికి వచ్చారు. అప్పటికే ఎవరెవరైతే యూదులు కాని క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు రోమాపట్నంలో స్ట్రాంగ్ అయిపోయారు. బాగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. నెంబర్ బాగా పెరిగిపోయింది. అంత బాగానే ఉంది. కానీ వాళ్ళకంటూ ఒక ఫౌండేషన్ నేను నేర్పించాలి వాళ్ళకి. కట్టడం చూడండి, ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు కట్టడం చాలా సులువుగా కూడా కట్టవచ్చు, కష్టంగా కూడా కట్టవచ్చు. సులువుగా కట్టే ఇల్లు ఏముంది, మామూలుగా ఇదిగో ఆ నేలపైన 4 ఇటుకలు చుట్టూ పేర్చి దాని మీద అలా కట్టేసి పైన రేకులు వేసేసి ఆగి దాంట్లో ఉండొచ్చు. చాలామంది ఉంటున్నారు కూడా అలాగా. దాని యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఒకరోజు ఒక మంచి గాలి వచ్చి కొడితేనో, మంచి తుఫాను కొడితేనో ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సింపుల్గా కట్టుకుంటే కూడా దూరం నుంచి చూడటానికి దానికి మనం అవసరమైన అన్ని హంగామాలు చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, బా చాలా అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ దాని ఫౌండేషన్ లేనప్పుడు ఎన్ని లక్షలు పెట్టి, ఎన్ని కోట్లు పెట్టి, ఎంత అద్భుతంగా మనం కట్టుకున్నా ఒక్కసారి గాలి కొట్టిందంటే ఎగిరిపోద్ది అది ఫౌండేషన్. అదేవిధంగా క్రైస్తవ జీవితానికి ఒక ఫౌండేషన్ కావాలి. మీరు నీతిమంతులుగా మార్చబడటానికి కారణము బహుశా మీరు మీ జ్ఞానమో లేకపోతే మీ భక్తో అని మీరు అనుకుంటున్నారేమో. అది కాదు, మీరు క్రీస్తులో నీతిమంతులుగా మార్చబడ్డాడు అని వాళ్ళకి మొదలు పెట్టని చెప్తూ ఉన్నాడు. ఈ ఫౌండేషన్లో వాళ్ళకి చెప్పడానికి పూర్వమే పౌలు గత వారంలో చూసినట్లుగా మొదటి 6-7 వచనాలలో మొదట తన గురించి తను పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకంటే రోమా పట్టణానికి అప్పటికి పౌలు వెళ్ళలా. రోమా సంఘాలు ఆయన కల్లారా చూడలా. రోమా సంఘంలో ఆయన సువార్త ప్రకటించలా. కానీ రోమా సంఘం గురించి ఆయనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కాబట్టి ముందు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరు పరిచయం చేసుకుంటున్నాడంటే నేను పరిసయుడినని, లేకపోతే నేను యూదులలో పుట్టిన వాడినని, ఇవన్నీ కాదు. చాలా సింపుల్గా తనను తాను పరిచయం చేసుకుంటే దాంట్లో ఏమంటాడు, మొదటిది ఏమంటాడు తెలుసా, యేసు క్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ దాసుడు అనే పదం గత దినాల్లో మన పాస్టర్ గారు కూడా యాకోబు పత్రిక చెప్పేటప్పుడు కావచ్చు, ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆ దాసుడు అనే పదాన్ని గ్రీక్ బైబిల్లో ఏమని రాయబడిందంటే డోలోస్ అంటే అర్థము నేను కట్టు బానిసను. బానిస వేరు, కట్టు బానిస వేరు. ఒక సేవకుడు వేరు, లేదు కట్టుబడిపోయే సేవకుడు వేరు. ఒక బానిస కావాలంటే పని చేయొచ్చు, లేకపోతే నిదానంగా ఏదో వెల చెల్లించేసి వెళ్ళిపోవచ్చు బానిస. కట్టు బానిస అంటే తనకి సొంత రైట్స్ ఏముండవు. యజమానుడు ఏది చెబితే అది చేయాల్సిందే. యజమానుడు ఇష్టమే ఆ యొక్క కట్టు బానిస ఇష్టం. అంతగా తనను తాను క్రీస్తునకు సమర్పించుకున్నట్లుగా చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిది. రెండవది ఏమన్నాడు తెలుసా, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను. అపోస్తలుడుగా ఉండుటకు, అపోస్తలుడు అనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పంపబడిన వానిగా ఉండుటకు. నేను పిలువబడ్డాను ఎందుకంటే పంపబడటానికి. దేనికి పంపబడటానికి? ఆయన సువార్తను తీసుకొని వెళ్ళి మీలాంటి అన్య జనాంగానికి ఆ సువార్తను ప్రకటించటానికి నేను పిలువబడ్డాను. అది ఒక టైటిల్. అందుకని లాస్ట్ వీక్లో ఈ మాటలు చెప్పాను. టైటిల్స్ చాలాసార్లు టైటిల్స్ చాలా బాగుంటాయి, కానీ ప్రతి టైటిల్ వెనక ఒక బాధ్యత ఉంటుంది. అపోస్తలుడు అనే టైటిల్ పెట్టుకోవడానికి బాగుంటుంది. నా ముందు కూడా ప్రస్తుతానికి బిషప్ అనే ఒక టైటిల్ ఉంది. దానికి ముందు ఇంకొక టైటిల్ తగిలించుకోవచ్చు కొంతకాలం అయిన తర్వాత. ఎందుకంటే నాకు ఇంకా రిటైర్ అవడానికి 21 సంవత్సరాలు ఉంది. ఇంకా నాకు కొంతకాలం అయిన తర్వాత బిషప్ అనే పదం మీద విరక్తి పుట్టిపోయి ఇదేదో చాలా చిన్నగా ఉందిలే, ఇంకోటి తగిలించుకోవచ్చు అపోస్తలుడు అని. బట్ టైటిల్స్ తగిలించుకోవడానికి బాగుంటాయి, కానీ ఆ టైటిల్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. బిషప్ అనే ఒక టైటిల్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. చర్చెస్ని ఓవర్సీ చేయాలి, చర్చెస్కి తిరగాలి, చర్చెస్ని బలపరచాలి. ఇదేది చేయకుండా నేను ఆఫీస్లో కూర్చొని బిషప్ అని పిలిపించుకుంటే ప్రయోజనం. అదేవిధంగా అపోస్తలుడు అనే ఈ యొక్క టైటిల్కి అదొక రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి అపోస్తలుడు అంట? 2వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడను అని రాస్తూ ఉన్నాడు. అది తన బాధ్యత. దేవుని సువార్తను ప్రకటించడం కోసం నేను సపరేట్ చేయబడ్డాను. ప్రత్యేకింపబడిన వాడను అనే పదం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యోధా జనాంగంలో పరిసయ్యులు అనుకుంటారంట మేము ప్రత్యేకింపబడిన వారం అనుకుంటారంట.
దేవుని మందిరపు పనులకు మేము ప్రత్యేకింపబడిన వారం. పరిసయ్యులకి ధర్మశాస్త్ర జ్ఞానం ఎక్కువ, బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు ఏది చెబితే అదే సత్యం. ఆ విధంగా కూడా పౌలు ఒకప్పుడు ప్రత్యేకింపబడినవాడు. తన గురించి తానే చెప్తాడు కదా, గమాలియేలు పాదాల యొద్ద నేను కూర్చొని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను అని చెప్తాడు పౌలు. ఆ విధంగా ప్రత్యేకింపబడినవాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడో తెలుసా, వాటి గురించి మాట్లాడటం మానేశాడు. నేను దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడును అంటున్నాడు. తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. నేను దాసుడను, క్రీస్తు యొక్క దాసుడను. రెండోది, నేను అపోస్తలుడుగా లేక సువార్తను ప్రకటించటానికి పంపబడటానికి పిలువబడిన వాడిగా నేను ఉన్నానంటున్నాడు. మూడోది ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అదే అధ్యాయంలో వాళ్ళ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎవరు అనేది చాలా సూటిగా చెప్తూ ఉన్నాడు. రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ మెస్సయ్య అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ఉన్న రోజుల్లోనే చాలామంది యేసులు ఉన్నారు. యేసు అనే పేరు ఈయనకొక్కడికి పెద్ద ప్రత్యేకమైన టైటిల్గా లేదు. అక్కడ చాలామందికి యేసు అని ఉన్నారు. ఈ రోజు కూడా చాలామంది యేసులు ఉన్నారు. కొంతమందికి బాప్తిసం ఇచ్చి యేసు అని కూడా పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ కాదు మెస్సయ్యలు. యేసు అని పేరు పెట్టిన వాళ్ళందరూ మెస్సయ్యలు కాదు. ఎవరు మెస్సయ్య, ఒరిజినల్ మెస్సయ్య ఎవరు? అందుకని నేను అన్నాడు కదా, ఎవరి గురించి అయితే పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిందో అనే విషయాన్ని కూడా ఈ యొక్క వచనాల్లో రాస్తున్నాడు. చూడండి, పైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ప్రవక్తలు చేసిన వాగ్దానం ఏంటి? వాళ్ళ ద్వారా చేయబడిన వాగ్దానం ఏంటంటే, దావీదు వంశములో శరీరమును బట్టి దావీదు వంశంలో పుట్టినవాడుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళు చాలామంది మేము యేసులం అన్నారు, కానీ బహుశా కొంతమంది దావీదు వంశంలో పుట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు తర్వాత చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు కాదు. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని ఒక పీరియడ్ ఉంది. అనగా మన పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద చరిత్ర ఉంది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర బైబిల్లో లిఖించబడలేదు. దాన్ని డార్క్ పీరియడ్ అంటాం. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో మెకబీస్ అని కొందరు ఉండేవాళ్ళు. జాన్ మత్తతియాస్ అని ఒక అతను ఉండేవాడు. ఇలాగా ఒక రాజు అక్కడ దాని గురించి రాయబడుతూ ఉన్నది. ఆయన తానే మెస్సయ్యను, నేను ఎందుకంటే దావీదు యొక్క లైన్లో ఆ యొక్క వంశంలో ఉన్నవాడిని కాబట్టి నేనే మెస్సయ్యను అని ప్రకటించుకోవడం ప్రారంభించాడంట. అది బాగానే ఉంది. కానీ యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఇంకొక ప్రవచనం కూడా ఏముందంటే, నిజమైన మెస్సయ్య గురించిన ప్రవచనం, నిజమైన సువార్తను గురించిన ప్రవచనం ఏంటంటే, ఆయన శరీరం బట్టి దావీదు వంశమే, పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతులలో నుండి లేపబడిన వాడిగా, పునరుద్ధానుడైన వాడిగా ఉండాలి. అది ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో మనము చూస్తే అది ఈ నజరేయుడైన యేసు జీవితంలో తప్ప మరి ఎవరి జీవితంలో కూడా అది నిరూపింపబడలేదు. అందుకనే పౌలు చాలా సూటిగా ఏమన్నాడు తెలుసా, ఆయనే మెస్సయ్య అనే విషయము గొప్ప ప్రభావముతో నిరూపింపబడింది అంట. ఎందుకు పౌలు ప్రారంభము నుంచి మొదలుపెట్టాడు సువార్తని అంటే, రోమా సంఘానికి కొన్ని విషయాలు తెలుసు, కానీ అన్ని విషయాలను వారికి తెలియపరచాలి అనేది పౌలు యొక్క ఆలోచన. అప్పుడే వారు విశ్వాసములో స్థిరముగా ఉండేవారుగా ఉంటారు. అప్పుడే వారు రూపాంతరపు జీవితంలో కొనసాగుతూ ఉండేవారుగా ఉంటారు అని పౌలు వారికి ఈ విషయాలు స్పష్టం చేస్తున్నారు. రైట్, ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్తే వాస్తవానికి 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలు, మొదటిది పౌలు ఏమేం చెప్పాడు. మొదటిది వ్యక్తిగా తన గురించి చెప్పుకున్నాడు. రెండవది పౌలు సువార్త గురించి చెప్పుకున్నాడు.
ఆ యేసు ప్రభు యొక్క సువార్త అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది అనేది రెండోది చెప్పాడు. మూడో విషయాన్ని పౌలుకి ఈ ప్రజల పట్ల ఉన్న భారము గురించి చెప్తూ ఉన్నాడు. రోమా సంఘానికి పత్రిక రాస్తున్నాడు. రోమా సంఘస్థులు ఎవరో ఆయనకి తెలియదు. కానీ పౌలు ఆ సంఘం పట్ల భారము కలిగి ఉన్నాడు. ఆ సంఘాన్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో లేకపోతే ఏ విధంగా పొగుడుతున్నాడో మనం చూసినట్లయితే 8వ వచనంలో అంటాడు, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తిగా పౌలును మనం చూస్తున్నాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి థ్యాంక్ఫుల్నెస్. ప్రతి క్రైస్తవుడు కూడా కృతజ్ఞత కలిగిన వానిగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞత లేనివాడు క్రైస్తవుడు కాదు. కృతజ్ఞత దేని గురించి? చాలా పర్యాలు నాకేదో జరిగితే నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటాడు. కానీ పౌలుకి తెలియనోడికి కూడా ఏదో జరిగితే వాళ్ళ గురించి కృతజ్ఞతలు చెప్తున్నారు దేవుడికి. కొన్నిసారి ఎదుటివాడికి మేలు జరిగితే ఎక్కడో గుండెలో గుచ్చుకుంటా ఉంటుంది, అరే వాడికి మేలు జరిగింది నాకు జరగలేదని కదా. కానీ పౌలు ఆ యొక్క అసూయ లాంటివి లేకుండా మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ఈ వచనంలో 2 ప్రాముఖ్య విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కృతజ్ఞత కలిగిన హృదయము. కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన స్వార్థలో ముందుకు సాగిపోవటానికి కారణము ఏంటంటే ఆ యొక్క కృతజ్ఞత కలిగిన హృదయాన్ని కలిగి జీవించాలి. రెండవ విషయాన్ని కానీ జ్ఞాపకం చేసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడుతూ ఉన్నది? కృతజ్ఞత కలిగి ఉన్నానని ఒకటి చెప్తున్నాడు. దానికి ముందు ఏమంటున్నాడంటే సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండుటను బట్టి అంటాడు. అనగా వారి విశ్వాసము వ్యాపించిపోయిందంట. అదే రోమా సంఘస్థులు దేవుని పట్ల ఎంతగా వారి విశ్వాసంలో ఉన్నారు, వారి విశ్వాసము ఎంత స్థిరముగా ఉన్నది అనేది సర్వలోకానికి వ్యాపించిపోయిందంట. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక అన్య దేశంలో, ఒక అన్య పట్టణములో అన్యులైన వారు లేక యూదులైన వారైనా ఎవరైనా సరే నూతనముగా విశ్వాసములోనికి వచ్చిన వారు వారి విశ్వాసములో ఎంత స్థిరముగా నిలవబడ్డారో మనం కానీ చూసినట్లయితే పౌలు అంటాడు, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. పౌలు కేవలం విన్నాడంతే, వాళ్ళని చూడలా. వాళ్ళ విశ్వాసాన్ని పౌలు కల్లారా చూడలేదు, ఆ పట్టణానికి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పౌలుకి తెలియదు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో పౌలుకి తెలియదు, కల్లారా చూడలేదు. కానీ ఒక న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? రోమా సంఘము విశ్వాసములో స్థిరముగా ఎదుగుతున్న సంఘం. ప్రియబిడ్లారా, మన విశ్వాసమును బట్టి మన చుట్టుపక్కల ఉన్నవారు మాట్లాడుకోగలుగుతూ ఉన్నారా? మన విశ్వాసమును బట్టి, అరే పలానోళ్ళు, పలానా అబ్బాయి లేదా పలానా అమ్మాయి లేదా పలానా ఆయన క్రైస్తవుడు, ఆయన దగ్గర మనం ఆడే ఆటలన్నీ చల్లవు, మనం చెప్పిన పనులన్నీ వాళ్ళు చేయరు, వాళ్ళు అంత స్థిరంగా అంత స్ట్రాంగ్గా వాళ్ళు దేవుని వాక్యాన్నే వాళ్ళు నమ్ముతారు అని ఎవరైనా మన గురించి మాట్లాడుకోగలుగుతూ ఉన్నారు? మన విశ్వాసం అంత స్థిరంగా ఉంటూ ఉన్నదా? అందుకని నేను వచ్చిన వెంటనే వాక్యం కంటే ముందే నేను అనిలాని ఎందుకు అప్రిషియేట్ చేశానంటే, ఎస్, బహుశా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు అనుకుంటారమ్మో లేదు తను నేను ప్రార్థన చేసుకుంటాను అంటుంది, ఇంకా మనం చెప్పినా ఎందుకని వదిలిపడేసి ఉంటారేమో కదా. అదే ఎదుటివారు మన విశ్వాసం గురించి మాట్లాడటం అంటే అది మనందరి జీవితంలో ఉందా? మనందరి జీవితంలో మన విశ్వాసమును గురించి ఎదుటివారు మాట్లాడుకునేటట్లు లేక మన విశ్వాసము ప్రచురము చేయబడుతుందా? ఫలానా ఈసీఐ చర్చి వారి విశ్వాసము
లేదా అందులో ఉన్న పలానా వ్యక్తి యొక్క విశ్వాసము, మా దగ్గర పని చేయుచున్న పలానా పనివాడి యొక్క విశ్వాసము ప్రచురము చేయబడుతూ ఉన్నదా? మన జీవితంలో క్రైస్తవులకు అవసరమైనవి, మొదటిది కృతజ్ఞత కలిగిన హృదయాలు కావాలి. రెండవదిగా ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించటమే కాదు, మీకున్న గొప్పతనం, మీ విశ్వాసము స్థిరముగా ఉన్నది కాబట్టి, ప్రచురము చేయబడుతున్నది కాబట్టి మిమ్మల్ని బట్టి కృతజ్ఞతలు ఈ సంఘమే కాదు, తెస్సలోనిక సంఘానికి రాస్తూ కూడా ఇవే మాటలు మాట్లాడతాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు కానీ మనం చూసినట్లయితే ఆ సంఘంలో కూడా పౌలు చూడండి ఏమని చెప్తూ ఉన్నాడో. మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, శ్రమల మధ్యలో ఆయన యొక్క వాక్యాన్ని మీరు విని, చూడండి 6వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి అంటాడు. అంటే మీ విశ్వాసము ఎదుటివారికి ఏమైందంట? ఎగ్జంప్లరీ. వాళ్ళు మిమ్మల్ని చూసి ఎలా బతకాలో నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని చూసి ఏ విధంగా క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటుందో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకా ఏమంటాడు ముందుకు వచ్చిన తర్వాత, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అక్కయాలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. నేను అక్కడికి వెళ్తే అక్కడ చెబుతున్నారు అంటాడు పౌలు. నేను అక్కడికి వెళ్తే అక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘం ఏందండి అంత విశ్వాసం ఎదిగిపోతుంది అన్నారంట. వీళ్ళ గురించి మన గురించి ఎవరైనా మాట్లాడుకోగలుగుతున్నారు అలాగా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులం మనం? బహుశా ఆ రోజు క్రైస్తవ్యం పౌలు అప్పటికే ఒక 20 ఏళ్ళ నుంచే పనిచేస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి సువార్త ప్రకటిస్తున్నారు. నాకు తెలిసి ఈ సంఘాలు కూడా, ఆదిమ సంఘాలు కూడా స్థాపించబడి ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళకి సువార్త ప్రకటించబడి ఒక 10, 20, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదుగుతూ కూడా వారిలో ఉన్న యొక్క స్థిర విశ్వాసము ఎవరో మాట్లాడుకోగలిగే అంత స్థాయిలో వారు విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నీవు నేను ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులం, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు బలలో పాలు పొందుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి కంటతో దేవుని యొక్క వాక్యంలోని వాక్యాలని కంటతో మనకు తెలుసు, ఎన్ని వాక్యాలు తెలుసు, లేకపోతే ఎన్ని పాటలు మనం పాడేయగలం, తప్పులు లేకుండా పాడేయగలం, కానీ మన యొక్క విశ్వాసము ప్రచురమయ్యేటాంటి అంతటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాము. కొన్నిసారి మన చర్చిలోనే మన గురించి ఫలానా ఆయన మంచి విశ్వాసం అండి అని చెప్పగలిగేటట్లు మనం ఉంటున్నాము. బయట ఎక్కడో ఎందుకులే, చాలా పర్యాలు చర్చిలోనే మనకు సాక్ష్యం ఉండదు. మనం వెళ్తున్న చర్చిలోనే, మనం వెళ్తున్న సమూహంలోనే, ఆ 20 మంది, 100 మంది, 50 మంది లేదా 200 మంది ఉన్న ఆ సంఘములోనే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక విశ్వాసిగా మనం కలిగి జీవిస్తున్నాము. రోమాపట్నం గురించి, వారి విశ్వాసాన్ని గురించి పౌలు విన్నప్పుడు అంట దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడంట. కారణం ఏంటో తెలుసా? వారి పట్ల భారము కలిగిన వ్యక్తిగా పౌలు ఉన్నాడు. పౌలు ఒక పరిచర్య ఎవరి కోసం అంటే తన కోసం కాదు. మీరు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే అనేక పర్యాయాలు మీరు, మీ యొద్దకు, మిమ్మును, మీ 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 అని వాళ్ళ గురించి రాయబడతాం. తన గురించి రాసుకోవట్లే, తను మీకోసం పరిచర్య, మీకోసం యేసుప్రభు వచ్చాడు, మీ ప్రేమ, మీ విశ్వాసం, వారిని బట్టి వారికి పరిచర్య చేయటానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. పౌలు వారి పట్ల భారము కలిగి, కారణం ఏంటంటే పౌలు దమస్కు మార్గంలో వెళ్తూ దమస్కులో ఉన్న విశ్వాసులని పట్టుకొని చెరలో వేయాలని వెళ్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగు ద్వారా ఆయన పడిపోతే, యేసు ప్రభు తర్వాత అననీయ దగ్గరకు వచ్చి దర్శనంలో ఆయనతో, ఇదిగో సౌలు మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయంటే, అననీయ అన్నాడు అంట, అయ్యా అతడు యెరూషలేములో విశ్వాసులందరినీ ఆయన బాధ పెట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రైస్తవులను కూడా హింసించడానికి వస్తున్నాడు కదా అంటే, యేసు ప్రభు అన్నాడు, అతని నీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు అతని కోసం ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? అతను ఏమి చేయాలో అతనికి తెలుసు. అతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు దాకా అననీయ భయపడుతున్నాడు. ఎందుకంటే అతను దమస్కు వస్తున్నాడు,
ఎంతమందిని చంపుతాడో, ఎంతమందిని చెరసాల్లో పెడతాడో, ఎంతమందిని తను తను పాడు చేస్తాడో, ఎంతమంది కుటుంబాలని లేదా గృహాలని నాశనం చేస్తాడో. ఎందుకంటే పౌలు వెళ్ళటమే ఎలా, ఆ రోజుల్లో సౌలు వెళ్ళటమే ఎలా వెళ్ళేవాడంటే వీళ్ళందరిని నాశనం చేయటమే నా జీవితానికి ఒక అర్థం అన్నట్టుగా వెళ్ళేవాడంట. బైబిల్ అదే రాయబడింది. 9వ అధ్యాయం 1వ వచనం చదివితే అదే రాయబడింది. ఆ క్రైస్తవులను హింసించటమే తనకు జీవనాధారమైనట్లుగా తాకీదులు వెళ్ళాడంట. అందరూ భయపడుతున్నారు. అననీయ దగ్గరికి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వరం విన్న అననీయ అందుకే భయపడ్డాడు. యేసు ప్రభు చెప్పాడు, నువ్వేం భయపడొద్దు, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను నా కోసం నిలబడి నా స్వార్థను ప్రకటించడానికి నేను వాడుకోబోయే సాధనంగా ఉన్నాడు అని అంటాడు. 15వ వచనం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు గాని చదివితే, ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఒక సాధనముగా అతనుకున్న ఒక భారము, అన్యులైన ఈ రోమా పట్టణములో ఉన్న క్రైస్తవులుగా మారిన వారి కొరకు ఒక భారము కలిగిన వాడు కాబట్టే వారి రక్షణను గురించి విన్నప్పుడు, వారి విశ్వాసమును గురించి విన్నప్పుడు ఎంత సంతోషపడ్డాడు. ఒకరి గురించి నేను ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేసే ఆ వ్యక్తి లేదా నేను ఆలోచించే ఒక వ్యక్తి 100% మార్కులు తెచ్చుకొని నాకు 100% మార్కులు వచ్చాయని చెప్పాడు అనుకోండి, అందరికంటే ఎక్కువ సంతోషపడేది ఎవరు? నేనే కదా. అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను, భారంతో అతని గురించి ఆలోచిస్తున్నాను. ఎవరైతే భారము కలిగి ఉంటారో వారే ఎదుటివారిలో రిజల్ట్ బాగున్నప్పుడు, ఫలితం బాగున్నప్పుడు సంతోషిస్తాడు. పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణం ఏంటంటే పౌలు వారి పట్ల అంత భారము కలిగిన వానిగా ఉన్నాడు. ఇంకా కింద వచ్చినాళ్ళు ఆయన భారాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, చూడండి, నేను మీ దగ్గరకు రావాలని అనేక సార్లు అనుకుంటున్నాను. 9-10 వచనాలు చూడండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గురించి ఎడతెగ జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను అంట. మీ దగ్గరికి రావాలని ఆశ నాకుంది, మిమ్మల్ని చూడాలని ఆశ నాకుంది. దానికోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఆటంకాలు వస్తున్నాయి, ఇకనైనా ఆటంకం లేకుండా రావాలని నేను చూస్తున్నాను అంటాడు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి తను ఈ పత్రిక రాస్తున్న కాలంలో ఒకసారి మీరు 20వ అధ్యాయము అపోస్తల కార్యంలో కానీ మీరు చదివినట్లయితే ఈయనని పట్టుకోవాలని యూదులు పొంచి ఉన్నారు, ఇతని చెరసాలలో పడేయాలని పొంచి ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా ఇతను చంపేపిద్దామని వాళ్ళని పొంచి ఉన్నారు. ఈయన ఈ పత్రికలు అది మెన్షన్ చేయట్లా. నేను మీ దగ్గరకు వస్తే నన్ను వాళ్ళు పట్టుకొని చక్రవర్తికి అప్పచెప్పి నన్ను చంపేస్తారేమో, అందుకనే నేను ఎస్కేప్ అవుతున్నానని అవి చెప్పుకోవట్లా. అవన్నీ మీ దగ్గరకు నాకు రావాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది, మీకోసం నేను ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నా. చూసారా ఎంతటి భారము ఆయనకి తన పొరుగు వారి పట్ల లేక ఆ యొక్క విశ్వాసుల పట్ల కలిగి ఉన్నాడు. నేను బతిమాలు కొనుచు మిమ్మును గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను. అంతేకాకుండా ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అన్నాడు. ఎవరో చెప్పాల్సిన పని లేదు. నేను ఏ దేవుని సువార్తనైతే ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉన్నానో, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నానో ఆయనే నాకు సాక్షి. ఏ విషయంలో? మీ గురించి నేను చేసే ప్రార్థన గురించి, మీ దగ్గరకు రావాలని నాకున్న తాపత్రయమును గురించి ఆయనే నాకు సాక్షి అని చెప్తూ ఉన్నారు. ఎంత భారం నశించిపోతున్న వారి పట్ల, పొరుగు వారిని పైకి లేవనెత్తాలి, వారిని స్థిరంగా నిలవబెట్టాలి అనే ఒక గొప్ప ఆలోచన మనందరికీ కావాలి. కేవలం చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు చెప్పినప్పుడు 2 మాటలు వినేసి వాళ్ళు స్థిరపడటం కాదు. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే కేవలం పాస్టర్ గారే కాదు, మనము మన పొరుగు వారిని బలపరిచే వారంగా ఉండాలి. మనం మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎక్కడో తెలియని వాళ్ళ కోసం పౌలు ప్రార్థన చేస్తుంటే మన పక్కన ఉన్న పొరుగు వారిని మనము దత్తత తీసుకొని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దామా? అవును ప్రభా, ఇదిగో నా పక్కన ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం ప్రతి ఆదివారం నాతో కలిసి నిన్ను ఆరాధిస్తుంది, వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఎదగాలి ప్రభా. ఏది వాళ్ళకి ఆటంకంగా ఉంది, ఏది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, వాటిని జయించడానికి నీ శక్తిని ప్రభువా. మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి వాళ్ళతో మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడితే బహుశా నన్ను ఏమైనా అనుకుంటారేమో అని అనుకోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తున్నామా?
పౌలు చేస్తున్నారు వాళ్ళ కోసం ప్రార్థన. ఇంకా 11వ వచనంలో అంటారు కదా, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచూ ఉన్నానంట. మీ దగ్గరకు వచ్చి చందాలు తెచ్చుకోవటానికి కాదు, ఆయన అదిగా చెప్పట్లా, మీకు ఇవ్వటానికి వస్తున్నాను అంటున్నాడు. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటున్నాను? మీకు ఇచ్చుట ద్వారా మీరు స్థిరపరచబడతారు. మీకు ఇవ్వటమే కాదు, మీ ద్వారా కూడా నేను ఆదరణ పొందాలనుకుంటున్నాను. అక్కడ తను గ్రేట్గా కూడా చెప్పుకోవటం లేదు, తనను తగ్గించుకుంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హ్యూమిలిటీ. మీ దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి మీరు ఆదరణ పొందాలని మీ దగ్గరకు నేను రావాలనుకుంటున్నా, మిమ్మల్ని ఇంకా బలపరచాలని, కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలి అని. కృపావరం అంటే మళ్ళా పరిశుద్ధాత్మ వరాలు కాదు. పరిశుద్ధాత్మ ఇస్తాడు, మనుషులు కాదు. మనుషులు ఇచ్చేయటానికి అయ్యే మనుషులు వరాలు కావయి. వారికి అవసరమైన వాటిని, ఈ యొక్క సాలిడ్ డాక్ట్రిన్స్ని వాళ్ళకి నేర్పించాలని ఎంత భారము కలిగి జీవిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ఎదుటివారి ఆత్మల పట్ల, ఎదుటివారి విశ్వాసం పట్ల భారము చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు నా గురించి, నా కుటుంబం గురించి మాత్రమే కాదు, నిన్ను నన్ను దేవుడు రక్షించుకొని ఎవరితో ఒకరితో మనల్ని సహవాసంలో ఉంచాడు అంటే అర్థము వాళ్ళ భారము మనము మోసే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. నేను అందుకే మన చర్చిలో చాలా పర్యాలు ఉద్యోగస్తులతో మాట్లాడుతూ చెప్పే మాట, మిమ్మల్ని దేవుడు పలానా ఊరిలో, పలానా స్థలంలో, లేక పలానా ఆఫీసులో నిన్ను ఉద్యోగస్తుడిగా, ఉద్యోగస్తురాలుగా, లేకపోతే విద్యార్థిగా ఫలానా కాలేజీలోనే, లేక ఫలానా హాస్టల్లోనే, ఫలానా రూమ్మేట్స్తోనే దేవుడు మిమ్మల్ని ఉంచాడంటే కారణము దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మిమ్మల్ని బట్టి వారు ప్రభువులోకి రావాలి, వారి భారాన్ని మీరు మొయ్యాలి. అదే మాట తర్వాత చివరి వచనాల్లో మనం చూడబోతున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది, ప్రతి క్రైస్తవుడు ఎదుటి వాని పట్ల భారము కలిగిన వానిగా ఉండాలి. ముగిస్తాను, నేను టైం అయిపోతుంది. రెండో విషయము 14-15 వచనంలో అంటాడు కదా, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అంటాడు. రుణం మీకు నేను ఏం చేయాలి? రుణస్థుడంటే మీ దగ్గర నేను అప్పు తీసుకున్నా, మీకు నేను అప్పు కట్టేయాలి. ఏం తీసుకున్నాడు అప్పు? వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాడు అప్పు? యేసుప్రభు ఆయన పిలుచుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అన్నాడు. చెప్పమంటే ఇంతవరకు వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోయాడు. అంటే నేను చెయ్యాల్సింది ఇంకా నా దగ్గర ఒకటి మిగిలిపోయి ఉంది, నేను మీ దగ్గరకు వచ్చి దాన్ని నేను చెయ్యాలి, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి. నేను వాస్తవానికి మొదట మీకు కాదు, మొదట దేవునికి రుణస్తుణ్ణి. ఆయన నన్ను రక్షించుకున్నాడు, నేను మిమ్మల్ని ఆ రక్షణలోకి నడిపించడం ద్వారా నా రుణము నేను తీర్చుకుంటాను. నెంబర్ 2, ఒకటి మనం భారం కలిగి ఉండాలి. రెండోది, మన పొరుగు వారు మనకి ఆబ్లిగేషన్, మనం వాళ్ళకు రుణస్థులం. వాళ్ళకు సువార్త చెప్పే వరకు మనం రుణస్థులం. అదేంటి పాస్టర్ గారు సువార్త జ్యోతిలో కొడుతున్నారు, ఎడ చెప్పమంటారు? చెప్పకపోతే జీవించండి. చెప్పలేని పరిస్థితులు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పలేని పరిస్థితులు ఉంటే మన జీవన శైలితో, మన యొక్క ప్రవర్తనతో, మన నమ్మకత్వమైన జీవితముతో, ఓహో క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడా, వీళ్ళ దేవుడు ఎవరు అని తెలుసుకునేటట్లుగా మనం జీవించాలి. మొన్న ఎక్కడో యూట్యూబ్లో ఎవరో సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఏ విధంగా ఒక స్త్రీ తన భర్తను ప్రభు దగ్గర తీసుకొని వచ్చిందని చెప్పడానికి ఆయన ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏదో ఎవరో అడిగారు, ఎక్కువగా అలంకరణ చేసుకోవచ్చా, ఇది ఏదో అడిగితే దానికి సమాధానంగా ఈ ఆన్సర్ చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఒకరోజు ఒక భర్త తన భార్యను మనిద్దరం పెళ్ళికి వెళ్దాము, రెడీ అవ్వు అని చెప్పాడంట. వచ్చిందంటే తను చక్కగా రెడీ అయింది. తనకున్న ఆర్డినరీ బాగా హైఫైగా కాకుండా ఆర్డినరీగా వెళ్ళడానికి రెడీ అయిపోయి బయటకు వచ్చిందంట. తన భర్త అన్నాడంట, దేనికి ఏంటి, మనం పెళ్ళికి వెళ్తున్నాం, చాలా సింపుల్గా రెడీ అయిపోయామంటే, పెళ్ళికి వెళ్తున్నాం అంటే కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి కదా, మేకప్ చేసుకొని మంచిగా రెడీ అవ్వాలి కదా అని తన భర్త అంటే, ఆమె అడిగిన ప్రశ్న తన జీవితాన్ని మార్చిందంట. ఆ ప్రశ్న కూడా
ఆ దైవజనుడు చెబుతూ అంటాడు, నేను అందంగా చాలా చక్కగా ఎవరికైనా కనపడాలంటే అది నీకు మాత్రమే, నా భర్తవు కాబట్టి. ఇక నేను ఎవరి కోసం రెడీ అయ్యి రావాలి? ఎవరికి ఎక్కువ అందంగా కనపడటానికి రావాలి నేను పెళ్ళికి? నీకు నేను అందంగా కనపడితే చాలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కనపడాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడో వాక్యం వినింది, ఎక్కడో విషయాలు అర్థం చేసుకుంది. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసిందో అప్పుడు వరకు చర్చికి వెళ్ళిన వాళ్ళ భర్త కూడా తర్వాత ఆదివారం నుంచి చర్చికి వెళ్ళడం ప్రారంభించా అంట. అంటే కొన్ని పర్యాయాలు మన ప్రవర్తన, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్, నిన్నో మొన్న విన్నాను చెప్తున్నాను అంతే. మన పనుల్లో కూడా, మన యొక్క పనుల్లో కూడా, మన చదువుల్లో కూడా. ఎందుకంటే మన యవన పిల్లలకు చెప్తాను కదా, క్రైస్తవ పిల్లోడు ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి చదువుల్లో. కష్టపడండి. మనం ఎక్సెల్ అవుతూ ఉన్న కొలది మన దేవుణ్ణి వాళ్ళు మహింపరుస్తారు. మన విశ్వాసాన్ని వాళ్ళకి దేంట్లో చూపించాలో తెలుసా? అస్సలు చదవకుండా రోజు మోకాలు లొంగి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటా దేవుడు నాకు రేపు పరీక్షలో సహాయం చేస్తాడులే కాదు. కష్టపడి చదవాలి, ఎక్సెల్ అవ్వాలి. మనల్ని చూసినప్పుడు వాళ్ళు పర్వాలేదు, వీళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, మన దేవుణ్ణి మహిమపరుస్తాం. కొంతమంది అనుకుంటారు మనం చదవకుండా కూడా ఎట్టగట్ట పాస్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ దేవుడు చూసావా, వీళ్ళు చదవకపోయినా మంచి మాలని. వాళ్ళు ఎలాంటి దేవుడిని ఎదురు చూస్తున్నారంటే దొంగ దేవుడిని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చదవకపోతే పాస్ అవుతే దొంగ దేవుడే కదా. కష్టపడకుండానే మనకు అన్నీ వస్తున్నాయంటే అది వేరే రకంగా వస్తుంది కదా. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, దేవుడు మనకిచ్చిన బలమును మనం ఉపయోగించాలి. మన చదువుల్లో మన శక్తిని మనం ఉపయోగించాలి. యవనస్తులుగా దాంట్లో మనం ఎక్సెల్ అవ్వాలి. ఎక్సెల్ అవ్వటానికి ప్రయాసపడాలి. మన పనుల్లో మనం ఎక్సెల్ అవ్వాలి. మన పనుల్లో ఎప్పుడైతే మనల్ని ఒక అవార్డు మన దగ్గరకు వస్తుందో, పలానా వ్యక్తి ఇంత చక్కగా చేశాడు, ఎవరు ఆ వ్యక్తి అంటే ఆటోమేటిక్గా బయటికి వెళ్తుందో వీడు క్రైస్తవుడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అవార్డులు తెచ్చుకుంటున్నారు. ఎంత సంతోషం అంటే చాలామంది క్రైస్తవులు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రభువు ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. నా దేవుడు నన్ను ఈ స్థానంలో, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకెళ్ళి బబులోను రాజు దగ్గర పెడితే బబులోను రాజు వాళ్ళని మంచిగా ఎన్నుకున్నాడు. కానీ వాళ్ళని చెడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళ కష్టాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఎంతవరకు తీసుకెళ్ళారు? అగ్నిగుండంలో పడేసేదా తీసుకెళ్ళారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడేసాడో మళ్ళీ అదే రాజు వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి. మన విశ్వాసంలో మనం స్థిరముగా ఉండాలి. 2 విషయాలు ఈరోజు మీతో నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, మనం ఎదురు వాడి పట్ల భారము కలిగి ఉండాలి. మన తోటి విశ్వాసుల పట్ల భారం. వారి దుఃఖంలో దుఃఖించాలి, వారి ఆనందంలో ఆనందించాలి. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, ఒకరిని ఒకరు భారాలు ఒకరు మోసుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు బలపరుచుకునే వారిగా ఉండాలి. అదే సహవాసం అంటే. ఏదో ఆదివారం పూట వచ్చి 4 పాటలు పాడేసి 2 మాటలు వినేసి అయిపోయిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ చెప్పేసేసి వెళ్ళిపోవటం కాదు సహవాసం. అది అసలు కానే కాదు. ఆదివారం అసలు సహవాసం కాదు. నిజమైన సహవాసం అక్కడి నుంచి మిగిలిన వారం అంతా జరిగేది నిజమైన సహవాసం. చాలా పర్యాయాలు ఆదివారాన్ని మాత్రమే ఒక సహవాసంగా వాడుకుంటున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఒకడి భారాలు ఒకరు మనం మోయకపోతే మన యొక్క క్రిస్టియానిటీలో ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంది. మన ఆలోచన విధానంలో ప్రాబ్లం ఉంది. ఒక భారము కలిగిన వారముగా. 2, ఒక బాధ్యత కలిగిన వారం. బాధ్యత కలిగిన వారముగా. స్వార్థని వినని వారి పట్ల బాధ్యత, మన స్నేహితుల పట్ల బాధ్యత, మన పొరుగు వారి పట్ల బాధ్యత, మన కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత. కొన్ని పర్యాలు మన అపార్ట్మెంట్స్లో మన ఎదురు వాళ్ళు, మన పక్కన వాళ్ళు ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక చిన్న మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పరిచయం చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తాంలేండి. వాడికి అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఇబ్బందులో ఉన్నాడు కాబట్టి ఏమంటే ప్రార్థన చేయండి అని అంటాడు. అక్కడ కాకపోయినా మన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటారు. ఒక చిన్న మాట, సువార్తని ఏదో ఒక రకంగా నేను యేసయ్యకి ప్రార్థన చేస్తాను నీకోసం అంటే కష్టంలో ఉన్నాడు ఎవడు కూడా యేసయ్య వద్దు ఏమవుద్ది తీసేయండి అని అనరు. అని చెప్పడానికి మనకే భయం. ఏం చెబితే ఏమంటారు? అందుకే పౌలు అంటాడు కదా, నేను సువార్త విషయమై సిగ్గుపడువాడను కాదు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. తర్వాత 16వ వచనంలో ఉంది, అది వచ్చే వారం మనం మాట్లాడుకుందాం.
ఒకటి భారం, రెండోది బాధ్యత. మన పొరుగు వారి పట్ల, మన తోటి విశ్వాసు పట్ల భారం ఉండాలి. ఎక్కడైనా వారు తప్పుదారిలో వెళ్తుంటే తట్టి వారిని సరైన లైన్లోకి మార్చాల్సిన భారం మనకు ఉండాలి. రెండోది, అవిశ్వాసంలో ఉన్న మన పొరుగు వారిని విశ్వాసంలోనికి నడిపించే బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో అక్కడ ఉంచాడు. దానికి అనుగుణంగా మనం జీవిస్తాం. ఎందుకంటే ఒక దినాన ఈ రెండింటికి విషయాల్లో కూడా దేవుని ఎదుటి లెక్క అప్పచెప్పాలి. ఈ రెండు విషయాల్లో దేవుని ఎదుటి లెక్క అప్పచెప్పాలి. నిన్ను ఒక చర్చిలో, ఒక కమ్యూనిటీలో, ఒక సహవాసంలో నిన్ను చేరిస్తే ఆ సహవాసంలో నువ్వు చేసిన డ్యూటీ ఏంటి? నువ్వు ఫుల్ఫిల్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆదివారం పాటలు పాడేసి, వాక్యం వినేసి, చందా కూడా వేసానండి, ఇవన్నీ చేసి వచ్చాను అని చెప్తామా రేపు ఆయన అడిగితే? నీ పక్కన ఒకళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు వాళ్ళ గురించి నీకు తెలుసా? తెలియకుండా ఎందుకు వెళ్ళావు నువ్వు చర్చికి? తెలియకుండా ఏంటి నీ సహవాసం? బాధ్యత లేని క్రైస్తవ్యం. రెండోది, నీ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవేతరుల పట్ల నీవు బాధ్యత కలిగి ఉన్నావా? నువ్వు రక్షింపబడ్డావు, నేను రక్షింపబడ్డా. యేసయ్య నా కొరకు పరలోకం సిద్ధపరిచాడు. కానీ నా పక్కన వాడు నాశనం అయిపోతున్నాడే. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించి వేస్తాను. హడ్సన్ టేలర్ అనే మిషనరీ చైనా దేశానికి మిషనరీగా వచ్చాడు. ఆ చైనా దేశంలో ఉన్నప్పుడు ఒక సముద్రపు ఒడ్డు నుంచి, ఒక పోర్టు నుంచి ఒక ఓడరేవు నుంచి ఇంకొక ఓడరేవులకు ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడంట. అలాగ తనతో పాటు తిమోతి అనే ఇంకొక స్నేహితుడు కూడా ప్రయాణం చేస్తూ ఉండేవాడంట. తిమోతి అనేవాడు ఇంకా యేసుప్రభుని నమ్ముకోలేదు. అప్పుడే యేసులోకి వచ్చాడు, కానీ సంపూర్ణ విశ్వాసం లేదు. హడ్సన్ టేలర్ గారితో తిరుగుతూ ఉన్నారు. ఒక ప్రాంతంలో ఓడలో వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. హడ్సన్ టేలర్ గారు వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఆయన వైపు నుంచి ఇటు వెనుకకు తిరిగేసరికి ఏదో నీటిలో పడిపోయినట్టు పెద్ద శబ్దం వచ్చిందంట. వెనక్కి తిరిగి చూస్తే తన స్నేహితుడు లేడు, ఆ తిమోతి అనే అతను నీళ్ళలో పడిపోయాడు. ఆ సముద్రంలో ఎక్కువ మొసళ్ళు ఉండే ప్రాంతం అది. నీళ్ళలో పడిపోయాడు, కొట్టుకుంటున్నాడు. ఎలాగా రక్షించాలని అందరూ కేకలుగా వేస్తున్నారు. ఎక్కడో దూరంలో చేపలు పట్టుకున్న చిన్న బోట్ ఫిషర్మెన్ కనపడ్డారంట. వాళ్ళని పిలిచి రక్షించమని గట్టిగా ఈయన కేకలు వేస్తే వాళ్ళు, లేదు మేము చేపలు పట్టుకుంటున్నాం, మాకు వేరే పని ఏం లేదా, తర్వాత వస్తావులే అన్నారంట. వెంటనే ఇతను, నేను $5 ఇస్తాను వచ్చి చేయండి అంటే వాళ్ళు, లేదు $30 ఇస్తే వస్తామన్నారు. అంత వెతికిన ఆయన దగ్గర $14 ఉన్నాయంట. మా కాడ 30 లేవు, 14 ఉన్నాయి, రాండి అంటే మొత్తానికి నిదానంగా వచ్చారు, వలేశారు, వల్లో పడ్డాడు, పైకి లాగారు, అప్పటికే చచ్చిపోయాడు. అప్పుడు తర్వాత హడ్సన్ టేలర్ అనుకున్నాడంట, ఈ చేపలు పట్టేవాడు ఆలస్యం చేయటం వల్లనే కదా నా స్నేహితుడు చచ్చిపోయాడు, వెంటనే వాళ్ళు వచ్చింటే బతుకుండేవాడు కదా అని. ఇంకొంతకాలం ముందుకు వెళ్ళిన తర్వాత తను దీని గురించి ఆలోచిస్తూ అప్పుడు ఆయన మనసులోకి వచ్చింది ఏంటంటే, ఇలాగ మనము సువార్త వాడు కొట్టుకుంటున్నప్పుడే కానీ మనం అందిస్తే దాన్ని బట్టి వాడు బతికేవాడు. సువార్తను కూడా వాడు ప్రభువు నుంచి దూరం అయిపోతున్న, అసలు ప్రభువుని ఎరగకుండా ఉన్న రోజుల్లో మనం అందించకుండా మనం వదిలేయటం వలన కొన్ని మిలియన్ల మంది ప్రభువు లేకుండా చచ్చిపోతున్నారు అని భారము కలిగి ప్రార్థన చేసినవాడుగా ఉన్నా అంట. నేను ప్రభువుని ఎరుగిన వారి పట్ల భారము కలిగి ఉన్నామా? బాధ్యత కలిగి ఉన్నామా? వాళ్ళతో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళ పండగలకు వెళ్తాం, ఏది పిలిస్తే దానికి వెళ్తాం. మంచిదే, తప్పేం లేదు, వెళ్ళండి, స్నేహం చేసుకోండి, బంధుత్వాలు వారితో ఫ్రెండ్షిప్ చేయండి. ఎక్కడో ఒక దగ్గర చిన్న ఛాన్స్ తీసుకొని చెప్పలేకపోతే ఇంట్లో కూర్చొని మోకరించి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా ఇంటి ముందు అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, అంకుల్ వాళ్ళని, ఆంటీ వాళ్ళని నువ్వు రక్షించు నాయన. దేవుడు అవకాశం ఈడ. భారం ఉండాలి కానీ మనకి, లేక మన యొక్క బాధ్యత, అది నా రుణం, వారికి నేను రుణపడి ఉన్నాను అని పౌలు ఎంత ధైర్యంగా చెబుతుంది. ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా అప్పు తీసుకున్నాడా, ఇంకేమన్నా? కాదు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని నేను చేయకపోవటమే నా రుణం అని అనుకున్నాడు ఆయన. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి కేవలం చర్చితో ఆగిపోతే మనలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మన భక్తి తోటి విశ్వాసుల పట్ల భారం,
క్రీస్తులోనికి రాని వారి పట్ల బాధ్యతను కలిగిన భక్తిగా మనకుంటే నీవు నేను దేవుడు కోరుకున్న క్రైస్తవులుగా ఉంటాం. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.